హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్సెల్లో ఫార్ములాస్ అనేది ఎలా ఎవాల్యుయేట్ చేయడం అనమాట. దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియో అనేది చేస్తున్నాము. ఈ వీడియో అనేది చూడండి మీరు. అయితే జనరల్గా ఎవాల్యుయేట్ చేయడానికి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ క్యాల్కులేషన్ అనేది తీసుకున్నాను. 8 × 2 + 9 - 8/4 అనమాట. ఇది ఒక క్యాల్కులేషన్ అనేది తీసుకున్నాను. అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇక్కడ నేను ఇచ్చాను అనమాట, 23. అయితే దీనికి సంబంధించి ఈ సేమ్ ఏదైతే వచ్చిందో మనం ఇట్లా తీసుకుంటే కనుక డిఫికల్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇది ఎలా మల్టిప్లై చేసి ఎలా డివైడ్ చేసి ఈ ఆన్సర్ ఇచ్చారనేది. అయితే దీనికి సంబంధించి మనం చూడడానికి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే దీనికి ఎలా వాడారు, అంటే ఫస్ట్ ఏది తీసుకున్నారు, అంటే డివిజనా లేకపోతే మల్టిప్లికేషనా లేదా అడిషనా, ఇవి ఏవి తీసుకున్నారో చూసి మనం చేయడానికి ఈజీగా ఉండడానికి ఒక ఎవాల్యుయేట్ ఫార్ములా అనేది మనకు ఆప్షన్ ఉంటుందండి. అది ఎలా అంటే మనకు ఫస్ట్ హోమ్ పేజ్లో నుంచి ఇళ్ళకి వచ్చి ఫార్ములా ట్యాబ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దీంట్లో ఇక్కడ మనకు ఎవాల్యుయేట్ ఫార్ములా అని ఉంటుందండి. ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే కనుక మనకు దీనికి సంబంధించిన ఎలా క్యాలిక్యులేషన్ అనేది జరిగిందో మనకు చూపిస్తుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, చూడండి మనకి ఎలా ఉంటుందో. చూడండి, ఇప్పుడు ఎవాల్యుయేట్ ఫార్ములా అనేది ఉంది కదా. అయితే సేమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చింది కదా, దీనిపైన ఈ సెల్ పైన పెట్టి నేను ఓకే చేసినా కానీ మనకి చూపించింది అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక చిన్నగా ఫస్ట్ 8 × 2 ఉంటుంది అండర్లైన్ చేసి. అంటే దీనికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ ఇది జరిగిందనమాట, 8 × 2. సో అది 8 × 2 = 16 అవుతుంది. నేను ఇక్కడ ఇది ఫస్ట్ ఇది ఈ క్యాల్కులేషన్ జరిగిందని అండర్లైన్ చేసి చూపిస్తాను అనమాట. నేను ఎవాల్యుయేట్ క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీరు 16 + 9 వచ్చింది. ఓకేనా. 16 + 9 అంటే ఫస్ట్ ఇంటూ జరిగింది, తర్వాత ఇప్పుడు అడిషన్ జరుగుతుందన్నమాట. అడిషన్ 6 + 9 అనేది జరుగుతుందన్నమాట మనకి. మళ్ళీ ఎవాల్యుయేట్ చేశాను. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత 25 వచ్చేసింది. సో నెక్స్ట్ కూడా మనకు ఇంతకుముందు చూసినట్టయితే కనుక ఆ రెండు ఆర్డర్స్ కూడా ఫస్ట్ది సెకండ్ది అయ్యాయి అనమాట. ఇప్పుడు అలాగే 25 - 8 అవ్వచ్చు కదా, కానీ అలా అవ్వట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 8/4 అవుతుందండి. ఓకేనా. ఇది 8/, చూస్తున్నట్టయితే కనుక ఇది మనకు ఆన్సర్ అనేది మళ్ళీ లాస్ట్లో 25 - 2 వచ్చింది. అంటే 8/4 అంటే 2 కదా. సో డివిజన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు ఇక్కడ. ఇది ఎందుకంటే దీనికి ఒక సంబంధించి ఒక రూల్ ఉంటుందండి. ఆ రూల్ ఏంటంటే బాడ్మాస్ రూల్ అనమాట. ఈ బాడ్మాస్ రూల్ ప్రకారం మనకు ఇలా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎవాల్యుయేట్ క్లిక్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది 23 అనేది. సో ఇది BODMAS అనేది అప్లై చేసి ఇచ్చారనమాట ఇది. సో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ జస్ట్ సెల్ పైన క్లిక్ చేసి అది ఎలా చేశారో చూడడానికి ఎవాల్యుయేట్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఫార్ములా మనకు చూపిస్తుంది. మళ్ళీ చూడండి 8 × 2 అంటే ఫస్ట్ మల్టిప్లికేషన్. ఓకేనా. తర్వాత ఎవాల్యుయేట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అడిషన్. ఓకేనా. నెక్స్ట్ అడిషన్ అయిపోయిన తర్వాత డివిజన్ జరిగింది. తర్వాత మళ్ళీ సబ్స్ట్రాక్షన్, లాస్ట్లో సబ్ట్రాక్షన్ జరిగింది అనమాట. ఓకేనా. ఇది బాడ్మాస్ రూల్ అనేది యూజ్ చేసిందనమాట. మనకి ఇలా ఫార్ములా అనేది ఎవాల్యుయేట్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట దీనికి సంబంధించి మనం. ఓకేనా అండి. అయితే జనరల్గా మనకి ఇక్కడ బాడ్మాస్ రూల్ అనేది ఏదైతే యూజ్ అనేది చేశారో, ఈ బాడ్మాస్ రూల్ అంటే ఏంటంటే, అంటే జనరల్గా ఐడియా ఇస్తాను ఫుల్గా కాకుండా. అయితే జనరల్గా బాడ్మాస్ రూల్ ఏంటంటే కనుక ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై బ్రాకెట్లు అండ్ స్క్వేర్ అంటే పవర్ ఆఫ్ అలా వచ్చాయనుకోండి, మిక్స్ అయిపోయి ఇలా కాంబినేషన్గా వచ్చాయనుకోండి, వాటికి మనం బాడ్మాస్ రూల్ అనేది వాడతామన్నమాట. జనరల్గా బి అంటే బ్రాకెట్ అండి, తర్వాత ఓ అంటే లైక్ పవర్ కానీ ఆర్డర్ కానీ, అండ్ డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఈ అంటే అడిషన్ అండ్ సబ్స్క్రిప్షన్ అనమాట. సో అదే రూల్ ప్రకారం ఫాలో అవుతూ మనకి ఇక్కడ జరిగిందనమాట ఈ ఒకటి. దీన్నే బాడ్మాస్ రూల్ అని అంటారనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అంటే అది ఎంత కాంప్లెక్స్ ఉండని ఎలా ఉండనివ్వండి, దానికి మనం ఈ ఆర్డర్లో ఫాలో అయ్యి చేస్తారనమాట దానికి. అందుకే దీన్ని బాడ్మాస్ రూల్ అనేది అంటారనమాట. ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.